తిరుమల కల్తీ లడ్డుకి అపవిత్రమైంది ఎవరు? నాకిది ఫస్ట్‌లో లడ్లు గురించి గందరగోళం అయినప్పుడు వచ్చిన డౌట్ ఇది. అప్పుడు నా ఛానల్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి నా కులదైవం కాబట్టి, నేను మాట్లాడే హక్కు నాకుంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కల్తీ లడ్డుకి స్వామివారు అపవిత్రమైపోయినాడు అనని అప్పుడు స్వామివారికి అంత శుద్ధి చేశారు కదా, టెంపుల్ చుట్టూ ఈ తాటాకు మట్టలు ఈ తగలబెట్టి అన్నీ చేశారు కదా, చాలా మంచి పరిణామం, మంచిది. కాకపోతే ఏంటంటే నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, స్వామివారికి దివ్య దృష్టి ఉంది కదా, స్వామివారు అయితే ఇది కల్తీ లడ్డు అయితే ఆయన స్వీకరిస్తాడని నేను అనుకోను. నిజంగా అలా చేసిన వాళ్ళైతే మాత్రం స్వామివారి ఆగ్రహానికి బలవుతారు. అది కాకపోతే నిందలు వేసిన వాళ్ళైనా ఆగ్రహానికి బలవుతారు. ఇది వాస్తవం. ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎన్ని చేసింది అక్కడ ఫైవర్లు కదా, అర్చన చేసేవాళ్ళు, నైవేద్యం పెట్టేవాళ్ళు అన్నీ. మరి ప్రసాదాలు ఈ నైవేద్యాలు ఇవన్నీ ఫస్ట్ వాళ్ళే కదా తింటారు. మరి వీళ్ళు అపవిత్రం కాలేదా? వీళ్ళు ఏం శుద్ధి చేసుకున్నారు? ఇప్పుడు తినదట వాడికి వెళ్ళిపోతుంది కదా. ఒకవేళ శుద్ధి చేసుకోవాలనుకున్నా కూడా దగ్గర ఒక 6 నెలలు పడుతుంది, లేదా మినిమం ఒక 3 నెలలు. వాళ్ళకే వాళ్ళు ఏమైనా తప్పుకున్నారా? మరి ప్రభుత్వం ఏమైనా వాళ్ళ పక్కన పెట్టి, బయట ఉన్నారు కదా ఇంకా నిష్ఠతో ఉన్నటువంటి పూజారులకి చాలామంది ఉన్నారు కదా బయట, వాళ్ళు ఎప్పుడో కదా తింటారు లడ్లు అయ్యి, వాళ్ళని తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు జరిపించవచ్చు కదా. కొద్ది రోజులు చేశారా? నేను గురించి ఎవరు మాట్లాడలే, ఏడుబిట్లోనే ఇలాంటి ప్రస్తావన రాలే. ఇది నా డౌట్ మాత్రమే. మన హిందూ మతంలో హిందూ మతాన్ని ఉద్ధరించే వాళ్ళల్లో కొంతమంది ఈ హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. చూద్దాం స్వామివారు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో. ఇది నా డౌట్ మాత్రమే, మీ దగ్గర నుంచి తెలుసుకుందామని మాత్రమే నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను.